సరస్వతీ నది భౌతికంగా అదృశ్యమైనప్పటికీ అంతర్వాహినిగా ప్రవహిస్తూ జ్ఞానాన్ని ప్రసాదించే దివ్యశక్తిగా భావిస్తాం. కంచిపీఠం కూడా విద్యా వ్యాప్తికి, శారదాదేవి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. ఈ అంత్య పుష్కరాల కాలంలో సరస్వతీ నదిని స్మరించుకోవడం వల్ల విద్యార్థులకు, సాధకులకు ఎలాంటి బుద్ధి వికాసం, జ్ఞానసిద్ధి లభిస్తాయి. అంబీతమే నదీ తమే దేవీ తమే సరస్వతి అప్రశస్తాది వస్మసి ప్రశస్తి మంబనస్కృధి అని వేదములో సరస్వతి అమ్మవారు, సరస్వతి నది యొక్క గొప్పతనం చెప్పబడినది. ప్రశస్తిం అంబనస్కృధి, మనకి ప్రశస్తి, శక్తి, ప్రఖ్యాతి, మంచి స్ఫూర్తి, ప్రేరణ కలిగించు అని అమ్మవారిని ప్రార్థన చేయటం వేదంలో చెప్పబడినది. అలా నిశేష జాడ్యాపహ, జడత్వం పోతుంది, సోమరతనం పోతుంది, అజ్ఞానం పోతుంది, అశ్రద్ధ అనేది తొలగిపోతుంది, అహంకారం అసలు ఉండదు. అలాంటి మంచి సదాచారంతో, సన్మార్గంతో ప్రత్యేక మనుష్యుడి యొక్క జీవితం గడపడానికి ఆ సరస్వతి అమ్మవారి యొక్క ఆలోచన విధానం అనేది చాలా ముఖ్యము. ముఖ్యంగా మన విద్యా ప్రధానమైన మన దేశంలో అంటే విద్య అంటే కేవలం అక్షర జ్ఞానం మాత్రమే కాదు, అక్షర జ్ఞానము విద్య, దాంతోపాటు సదాచారము, సాత్విక ప్రవృత్తి, జీవిత విద్యని లోకానికి నేర్పించే దేశము మన భారతదేశం. ఒక మనిషిగా ఎలా ఉండాలి, కుటుంబ బాధ్యతల్ని ఎలా నిర్వహించాలి, పిల్లల్ని ఎలా మనం పోషించాలి, రక్షించాలి, మంచిది ఎలా నేర్పించాలి అని అన్ని లైఫ్ స్టైల్ అంటారు దానికి. ఆ జీవిత విధానాన్ని లోకానికే నిర్దేశించే, దిశానిర్దేశం చేసే మన భారత భూమిలో మన సంస్కృతి, సదాచారము, సంగీతము, భగవన్నామ స్మరణము, దాంతోపాటు మంచి సత్యనిష్టతో ఉండేదానికి ఈ సరస్వతి అమ్మవారు మనకు స్ఫూర్తిని కలిగిస్తారు. ఈ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మన వేదాల్లో సరస్వతి సూక్తం అని చెప్పబడినది. చోదయిత్రి సూనృతానాం చేతంతి సుమతీనాం అని చెప్పి, చోదయిత్రి సూనృతానాం ఏదైతే సుభాషితం ఉన్నదో, ఏది మంచి ఆలోచనలో ఉన్నదో, వీటన్నిటినీ కూడా ప్రోత్సహించి ప్రోద్బలం కలిగించే అమ్మవారి యొక్క ఆశీర్వచనం సరస్వతీ నది పుష్కరం ద్వారా భక్తులందరికీ కూడా, విద్యార్థులకి విశేషించి లభిస్తుంది.